వార్ అకాడమీకి తిరిగి స్వాగతం. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన వీడియో ఇది. ఈ వీడియోను లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. వీలైనంత ఎక్కువ మంది ఆశావహులకు ఈ వీడియో చేరేలా హైప్ బటన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ప్రతి భారతీయ పౌరుడు ప్రాథమిక హక్కులను అనుభవిస్తాడు. కాని ఎంతమందికి తమ ప్రాథమిక విధులు గుర్తున్నాయి? ఒకసారి ఆలోచించండి. అవును, నిజమే. మనం ఎప్పుడూ హక్కుల గురించే మాట్లాడతాం కూడా. సో ఈరోజు మన డీప్ డైవ్ లక్ష్యం కూడా అదే. అంటే కేవలం ఒక 5 సెకండ్లలో భారత రాజ్యాంగంలోని 11 ప్రాథమిక విధులను గుర్తుంచుకునే ఒక పవర్ఫుల్ ట్రిక్ గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇదొక సాధారణ పాలిటీ క్లాస్ కాదు. యూపీఎస్సీ లేదా స్టేట్ పీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ రాసే ఆశావహులకు ఎగ్జామ్ హాల్లో ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి ఉపయోగపడే ఒక మెంటల్ సేఫ్టీ నెట్ లాంటిదన్నమాట ఈ ట్రిక్. రైట్. అంటే ఆ పాయింట్స్ని గుడ్డిగా బట్టి పట్టడం కంటే కూడా ఆ కాన్సెప్ట్ వెనుకున్న అసలు ఉద్దేశాన్ని డీకోడ్ చేయగలిగితే అది మైండ్లో పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతుంది కదా. కరెక్ట్. ఆ 11 విధుల వెనుక ఉన్న ఫిలాసఫీని మనం అర్థం చేసుకోవాలి. ఆ సీక్రెట్ కోడ్ ద్వారా ఈ మొత్తం ఆర్టికల్ 51A ఎలా విశ్లేషించవచ్చో ఈరోజు మనం చూద్దాం. బేసిక్గా రాజ్యాంగంలో ఏదీ కూడా ఊరికే పెట్టలేదు. యా, ఆ కోడ్లోకి వెళ్లే ముందు అసలు నాకు చిన్న డౌట్. అంటే రాజ్యాంగంలో ఈ ప్రాథమిక విధులు ఎందుకొచ్చాయి? వాటి చారిత్రక నేపథ్యమేంటి? ఎందుకంటే మనం ఎప్పుడూ వాక్ స్వాతంత్ర్యమనో, సమానత్వపు హక్కు అనో ప్రాథమిక హక్కుల గురించే ఎక్కువగా మాట్లాడుతుంటాం. అవును. కానీ 1950లో అసలు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ ప్రాథమిక విధులు అందులో లేవు కదా. వీటిని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే ఎందుకు చేర్చాల్సొచ్చింది? అది చాలా మంచి పాయింట్ అండి. 1950లో రాజ్యాంగ నిర్మాతలు ఏమనుకున్నారంటే, మనం ఒక స్వతంత్ర దేశంలో ఉన్నాం కాబట్టి పౌరులు సహజంగానే తమ బాధ్యతలను నెరవేరుస్తారు అని ఒక నమ్మకంతో ఉన్నారు. అంటే వాళ్లకి వాళ్లే బాధ్యతగా ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేశారన్నమాట. యా, ఎగ్జాక్ట్లీ. కానీ ఒక 2 దశాబ్దాలు గడిచేసరికి ఏం జరిగిందంటే, పౌరులలో హక్కుల పట్ల ఉన్న అవేర్నెస్ విధులకొచ్చేసరికి పూర్తిగా లోపించిందని ప్రభుత్వానికి అర్థమైంది. మాకు హక్కులు కావాలి కాని బాధ్యతలు వద్దు అన్నట్లుగా తయారయ్యారు. అవును. ముఖ్యంగా 1976 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులలో దేశ నిర్మాణానికి పౌరుల క్రియాశీలక భాగస్వామ్యం అవసరమని స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేసింది. ఓ, స్వరణ్ సింగ్ కమిటీ. ఈ పేరు ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతుంటారు కదా. అవునవును, చాలా ఇంపార్టెంట్. ఆ కమిటీ సిఫారసుల మేరకే రాజ్యాంగంలో పార్ట్ 4A కింద ఆర్టికల్ 51A అనే కొత్త నిబంధనను తీసుకువచ్చారు. హక్కులు మరియు విధులు ఒకే నాణెనికున్న 2 ముఖాల్లాంటిది. రైట్. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను చూడండి. మనం ఒక ఇంట్లో అద్దెకుంటున్నప్పుడు ఆ ఇంట్లోని ఫ్యాను, లైటు, కుళాయి ఇవన్నీ వాడుకునే హక్కు మనకు ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ హక్కు ఉంది కదా అని చెప్పి ఇంటి గోడలను పగలగొట్టలేము కదా. అవును, పగలగొట్టలేము. ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఆస్తికి నష్టం వాటిల్లకుండా చూసుకోవడం అనేది ఆ ఇంట్లో ఉంటున్న వారి కనీస బాధ్యత. బేసిక్గా దేశం విషయంలో కూడా ఇదే లాజిక్ వర్తిస్తుంది. దేశం మనకు ఇన్ని హక్కులనిస్తున్నప్పుడు ఆ దేశ రక్షణ, అభివృద్ధికి పౌరులుగా మనం కూడా బాధ్యత వహించాలి. ఎగ్జాక్ట్లీ. ఈ అనాలజీ చాలా యాప్ట్గా ఉంది. ఒక పౌరుడి స్వేచ్ఛ అనేది ఎప్పుడూ కూడా దేశ సమగ్రతకు భంగం కలిగించకూడదు. అందుకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఆర్టికల్ 51Aని అంత స్ట్రెస్ చేసి అడుగుతారు. ఒక సివిల్ సర్వెంట్గా మీరు రేపు పొద్దున సొసైటీలోకి వెళ్ళినప్పుడు ఈ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి. కరెక్ట్. సో ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్ అర్థమయ్యాక ఇక మన అసలు టాపిక్లోకి వెళ్దాం. ఈ 11 పాయింట్లను ఒక ఆర్డర్లో ఎలా గుర్తుంచుకోవాలి, ఆ సీక్రెట్ కోడ్ ఏంటనేది ఇప్పుడు డీకోడ్ చేద్దాం. తప్పకుండా. ఆ మ్యాజిక్ కోడ్ ఏంటంటే ఒక 4 పదాలు: క్రై, హెల్ప్, యాజ్, నేషన్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. CRY క్రై, HELP హెల్ప్, AS యాజ్, NATION నేషన్. క్రై, హెల్ప్, యాజ్, నేషన్. క్రాయ్, హెల్ప్, యాజ్, నేషన్. వినడానికి ఒక దేశంగా మనందరం సమష్టిగా దేశరక్షణ కోసం కదిలి రావాలి అని ఒక స్ట్రాంగ్ పిలుపులాగా ధ్వనిస్తోంది. అవును, ఒక ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది ఇందులో. యా. సో ఇది మెదడులో ఒక జిప్ ఫైల్ లాగా ఎలా పనిచేస్తుందో ఒక్కో అక్షరాన్ని మనం అన్జిప్ చేస్తూ చూద్దాం. బట్ అంతకంటే ముందు ఒక చిన్న రిమైండర్.
ఈ వీడియోను లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. వీలైనంత ఎక్కువ మంది ఆశావహులకు ఈ వీడియో చేరేలా హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ముందుగా మనం క్రై అంటే CRY ఈ పదాన్ని తీసుకుందాం. ఇందులో మొదటి అక్షరం సి కదా. సి అంటే కాన్స్టిట్యూషన్, ఫ్లాగ్ అండ్ యాంథమ్ రెస్పెక్ట్. ఇది ఆర్టికల్ 51A సబ్ క్లాజ్ A అంటే రాజ్యాంగాన్ని, దాని ఆదర్శాలను, జాతీయ జెండాను, అలాగే జాతీయ గీతాన్ని గౌరవించడం. రైట్. అంటే ఇది కేవలం ఒక రూల్ కాదు, ఒక వైవిధ్యభరితమైన మన దేశాన్ని ఏకతాటిపై నిలబెట్టే ప్రతీకలివి కదా. జాతీయ జెండా అనేది కేవలం ఒక క్లాత్ కాదు, అది మన సార్వభౌమాధికారానికి ప్రతీక. ఎగ్జాక్ట్లీ. అందుకే దీన్ని మొట్టమొదటి విధిగా పెట్టారు. దేశం పట్ల గౌరవం అక్కడ్నుంచే మొదలవ్వాలి కాబట్టి. ఇక నెక్స్ట్ అక్షరం ఆర్ తీసుకుంటే ఆర్ కదా. అవును, ఆర్ అంటే రిమెంబర్ ఐడియల్స్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగల్. ఇది 51A(b)లో వస్తుంది. మన జాతీయ స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రేరేపించిన ఉన్నతమైన ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, గౌరవించి అనుసరించాలి. ఆదర్శాలంటే లైక్ మన అహింస, సత్యం, త్యాగం ఇవన్నీ కదా. అంటే భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ వీళ్లంతా ఏ విలువల కోసం ప్రాణాలు అర్పించారో నేటి తరం ఎప్పటికీ మర్చిపోకూడదు అని దీని అర్థం. అవును, ఆ త్యాగాలను రిమెంబర్ చేసుకోవాలి. అందుకే ఆర్. ఇక క్రైలో చివరి అక్షరం వై. వై అంటే యీల్డ్ ఆర్ ప్రొటెక్ట్ సావెర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఓ, యీల్డ్ అంటే ఇది ఆర్టికల్ 51A(c) అన్నమాట. భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రత కాపాడటం. కరెక్ట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడానికి వైని యీల్డ్ అనే కోణంలో తీసుకున్నాం. అంటే దేశ భద్రత కోసం మన వంతు కృషిని అందించడం అని అర్థం చేసుకోవాలి. అంటే సార్వభౌమాధికారం అంటే మన దేశ అంతర్గత, బహిర్గత వ్యవహారాల్లో మరే ఇతర దేశం జోక్యం చేసుకోకుండా ఉండే అధికారం. ఆ అధికారాన్ని నిలబట్టుకోవటం, దేశం ముక్కలు కాకుండా చూసుకోవటం ప్రతి పౌరుడి విధిగదా. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు. ఈ మూడు కూడా బేసిక్ ఫౌండేషన్స్ అన్నమాట. రైట్. ఈ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. కానీ ఆశావాహులకు ఇంకో చిన్న రిమైండర్: ఈ వీడియోను లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయటం మర్చిపోకండి. వీలైనంత ఎక్కువ మంది ఆశావాహులకు ఈ వీడియో చేరేలా హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. రైట్. సో మనం క్రై కంప్లీట్ చేశాం. నెక్స్ట్ వర్డ్ హెల్ప్ అంటే HELP. దీన్ని డీకోడ్ చేద్దాం. ఇందులో ఫస్ట్ హెచ్ అంటే హెల్ప్ డిఫెండ్ ద కంట్రీ. ఇది 51A(d)ని సూచిస్తుంది. ఓకే. అంటే దేశ రక్షణలో సహాయపడటం మరియు దేశం పిలుపునిచ్చినప్పుడు జాతీయ సేవ చేయటం. కరెక్టేనా? అవును, కరెక్ట్. చూడండి, దేశ రక్షణ అనగానే కేవలం సైన్యం మాత్రమే సరిహద్దుల్లో పోరాడటం అని కాదు. మనకు ఏవైనా అంతర్గత సంక్షోభాలు వచ్చినప్పుడు, లేదా కరోనా లాంటి పాండమిక్, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు పౌరులు ముందుకు వచ్చి హెల్ప్ చెయ్యాలి. అవును. అంటే అవసరమైనప్పుడు పౌరులందరూ దేశానికి ఒక సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లాగా మారాలన్నమాట. కరెక్ట్. ఇక నెక్స్ట్ లెటర్ ఈ. ఈ అంటే ఎంకరేజ్ హార్మనీ అండ్ బ్రదర్హుడ్. ఎంకరేజ్ హార్మనీ ఆర్టికల్ 51AE కదా. అవును. మతం, భాష, ప్రాంతం, వర్గభేదాలను పక్కన పెట్టి భారతదేశ ప్రజలందరి మధ్య సామరస్యం, సోదరభావాన్ని ప్రోత్సహించడం. బేసిక్గా అందరం ఒకటే అన్న ఫీలింగ్ తీసుకురావడం. యా, ఈ పాయింట్ నిజంగా చాలా క్రూషల్. ఎందుకంటే మన దేశంలో వందలాది భాషలు, ఎన్నో మతాలున్నాయి. ఇన్ని డిఫరెన్సెస్ ఉన్న దేశాన్ని విడదీయడం చాలా ఈజీ కదా. అందుకే విభేదాలు పక్కన పెట్టి ఐక్యతను ఎంకరేజ్ చేయడాన్ని రాజ్యాంగం ఒక విధిగా మార్చింది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడే ఈ ఆర్టికల్ 51AEలోనే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది. దాన్నే మనం కోడ్లో Lతో సూచిస్తున్నాం. ఓ, ఒకే ఆర్టికల్లో రెండు ఉన్నాయా? ఎల్ అంటే ఏంటి? ఎల్ అంటే లీవ్ ప్రాక్టీసెస్ డెరోగేటరీ టు విమెన్. మహిళల గౌరవాన్ని కించపరిచే పద్ధతులను విడనాడటం లేదా వదిలివేయడం. లీవ్ అంటున్నాం కదా, అదే ఎల్. ఓకే. ఇక్కడ నాకు చిన్న సందేహం. అంటే 1976 లాంటి టైంలోనే మహిళల గౌరవానికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తూ దాన్ని ఫండమెంటల్ డ్యూటీస్లో ఎందుకు పెట్టారు?
అంటే అప్పటికి వరకట్నం లేదా సతీ సహగమనం లాంటి దురాచారాల ప్రభావం సొసైటీలో చాలా బలంగా ఉండుంటుందా? ఖచ్చితంగా. రాజ్యాంగ నిర్మాతలు అండ్ ఆ తర్వాత వచ్చిన కమిటీలు రియలైజ్ అయిన ఫ్యాక్ట్ ఏంటంటే సొసైటీలో సగభాగమున్న మహిళలకు సరైన రెస్పెక్ట్, సేఫ్టీ లేనిదే ఏ దేశం కూడా ముందుకు వెళ్లలేదు. రైట్. చట్టాలు చేయడం ఎంత ముఖ్యమో పౌరుల ఆలోచనా విధానంలో మార్పు రావడం కూడా అంతే ముఖ్యం. అందుకే విమెన్ని డీగ్రేడ్ చేసే ఏ ఆచారాన్నైనా వదిలేయాలి అని, లీవ్ చెయ్యాలి అని ఒక విధిగా పెట్టారు. యా, ఆ ఆలోచన నేటి సోషల్ మీడియా యుగానికి ఇంకా ఎక్కువ అవసరం అనిపిస్తోంది. మహిళల పట్ల సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న ఈ రోజుల్లో ఇది చాలా రెలెవెంట్ కదా? అవును, పర్ఫెక్ట్గా చెప్పారు. ఇక హెల్ప్లో లాస్ట్ లెటర్ పి అంటే ప్రిజర్వ్ కల్చర్ అండ్ హెరిటేజ్. ఇది ఆర్టికల్ 51A(f) కిందకొస్తుంది. ప్రిజర్వ్ కల్చర్ అంటే మన దేశం యొక్క మిశ్రమ సంస్కృతి లేదా కాంపోజిట్ కల్చర్ ని, దాని గొప్ప వారసత్వాన్ని సంరక్షించడం, అంతే కదా? అవును. కంపోజిట్ కల్చర్ అంటే కేవలం పాత కట్టడాలు, చారిత్రక కట్టడాలే కాదు, మన ఆర్ట్స్, లిటరేచర్, క్లాసికల్ మ్యూజిక్, ఫోక్ డాన్సర్స్ ఇవన్నీ కూడా అందులో భాగమే. రైట్. వాటిని ధ్వంసం కాకుండా రాబోయే తరాలకు భద్రపరచడం లేదా ప్రిజర్వ్ చేయడం మన బాధ్యత. సో ఇప్పటికి క్రే హెల్ప్ కంప్లీట్ అయింది. అసలు ఈ కోడ్లోని ప్రతి అక్షరం దేశ పునాదుల గురించి ఎంత క్లియర్గా చెప్తుందో కదా? ఈ 8 విధులు మన నేషనల్ ఐడెంటిటీని ఫామ్ చేస్తాయి. అవును. సో ఈ డిస్కషన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్దాం. ఆశావాహులకు మరొక రిమైండర్, ఈ వీడియోను లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. వీలైనంత ఎక్కువ మంది ఆశావాహులకు ఈ వీడియో చేరేలా హై బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. సరే, ఇక మన కోడ్లోని చివరి భాగం యాజ్ నేషన్. దీన్ని ఎలా అన్లాక్ చేయాలో చూద్దాం. రైట్. యాజ్ నేషన్లో ముందుగా ఏఎస్, యాజ్ కదా. ఇందులో మొదటి అక్షరం ఏ. ఏ అంటే యానిమల్స్, ఫారెస్ట్స్ అండ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్. ఇది ఆర్టికల్ 51AGని సూచిస్తుంది. పర్యావరణ పరిరక్షణ. ఓకే. అవును. అడవులు, సరస్సులు, నదులు అండ్ వన్యప్రాణులతో సహా న్యాచురల్ ఎన్వైరన్మెంట్ని కాపాడటం, వాటిని డెవలప్ చేయడం, ముఖ్యంగా ప్రాణుల పట్ల కరుణ చూపించడం. ఇది చాలా గొప్ప విషయం. పర్యావరణ పరిరక్షణను ఒక పౌరుడి ప్రాథమిక విధిగా గుర్తించిన అతి కొద్ది దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి. అవును, మన రాజ్యాంగంలో అదొక బ్యూటీ. గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ గురించి ప్రపంచమంతా భయపడుతున్న ఈ టైంలో చెట్లను, జంతువులను కాపాడటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ కదా? ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత వచ్చే అక్షరం ఎస్. ఎస్ అంటే సైంటిఫిక్ టెంపర్ అండ్ హ్యూమనిజం. ఇది ఆర్టికల్ 51AH. సైంటిఫిక్ టెంపర్. ఒక నిమిషం, ఇక్కడ నాకొక డౌట్ వస్తుంది. కొంచెం కాన్సెప్చువల్ డౌట్ ఇది. చెప్పండి. మన రాజ్యాంగం ఆర్టికల్ 25 ద్వారా మత స్వేచ్ఛను మనకు ఒక ప్రాథమిక హక్కుగా ఇచ్చింది కదా? అవును. అలాంటప్పుడు మనం శాస్త్రీయ దృక్పథాన్ని లేదా సైంటిఫిక్ టెంపర్ని కలిగి ఉండాలి అని ఒక విధిగా చెప్పడం అంటే అది మత విశ్వాసాలకు, ఆచారాలకు విరుద్ధమవదా? ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా కుదురుతుంది? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, మత విశ్వాసం అనేది పూర్తిగా పర్సనల్. అది ఒక వ్యక్తికి ఇంటర్నల్ పీస్ని ఇస్తుంది. దానివల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. రైట్. కానీ సైంటిఫిక్ టెంపర్ అనేది సొసైటీ ప్రోగ్రెస్కి సంబంధించింది. మన విశ్వాసాల పేరుతో మూఢనమ్మకాలను లేదా చేతబడులను ఎంకరేజ్ చేస్తే అది పక్కవాళ్లకి హాని చేస్తోంది కదా? అవునవును. అశాస్త్రీయమైన ఆచారాల వల్ల తోటి మనుషులకు హాని జరగకూడదు. ఎగ్జాక్ట్లీ. ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా ఎందుకు, ఏమిటి, ఎలా అని లాజికల్గా ప్రశ్నించగలిగే సొసైటీ మాత్రమే డెవలప్ అవుతుంది. మీకు విశ్వాసం ఉండొచ్చు, కానీ అది బ్లైండ్ ఫేత్ లేదా మూఢత్వం కాకూడదు. ఈ బ్యాలెన్స్నే ఈ డ్యూటీ సూచిస్తోంది. వండర్ఫుల్ అండి. అంటే సైంటిఫిక్ టెంపర్ అనగానే మనమేదో సైన్స్ ల్యాబ్లో ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. దైనందిన జీవితంలో ఏది రైట్, ఏది రాంగ్ అని లాజికల్గా ఆలోచించడమే అన్నమాట. ఎగ్జామ్స్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఈ పాయింట్ చాలా వాల్యూ యాడ్ చేస్తుంది కదా? అవును, పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక మన కోడ్లో మిగిలిన ఆఖరి పదం నేషన్. NATION. నేషన్. యా. ఈ నేషన్ వర్డ్లోంచి మనం ప్రధానంగా 2 ముఖ్యమైన అక్షరాలను తీసుకుంటాం. అవి N మరియు E. ఓకే.
నేషన్లోని ఫస్ట్ లెటర్ ఎన్, లాస్ట్ లెటర్ ముందున్న ఈ. రైట్? కరెక్ట్. ఎన్ అంటే నేషనల్ ప్రాపర్టీ సేఫ్గార్డ్. ఇది ఆర్టికల్ 51A ఐ. పబ్లిక్ ప్రాపర్టీ లేదా జాతీయ ఆస్తులను కాపాడటం మరియు హింసను విడనాడటం. ఇది ప్రతిరోజు మనం న్యూస్లో చూసేదే కదా. డెమోక్రసీలో నిరసన తెలిపే హక్కు మనకు ఖచ్చితంగా ఉంది. కానీ ఆ నిరసన పేరుతో రైల్వే స్టేషన్లను లేదా ఆర్టీసీ బస్సులను తగలబెట్టడం అనేది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అవును, ఎందుకంటే అవి రాజకీయ నాయకుల సొంత ఆస్తులు కావు కదా. పౌరులైన మనం కట్టే పన్నులతో ఏర్పడిన జాతీయ ఆస్తులవి. అబ్సల్యూట్లీ. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. రైట్. ఇక మన లాస్ట్ డ్యూటీ. నేషన్ అనే పదంలో చివరగా ఈని తీసుకుందాం. ఈ అంటే ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్, 6 to 14 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి. ఆర్టికల్ 51A అన్నమాట. అవును, 6 నుండి 14 సంవత్సరాల వయసున్న తమ పిల్లలకు విద్యావకాశాలు కల్పించడం ప్రతి తల్లిదండ్రుల లేదా సంరక్షకుల విధి. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ 11వ విధిని 1976లో కాకుండా చాలా ఏళ్ల తర్వాత, అంటే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఓ, ఈ పాయింట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1976లో 10 డ్యూటీస్ ఉండేవి. 2002లో ఈ 11కు డ్యూటీ యాడ్ అయింది. అయితే ఈ జాప్యానికి కారణమేమై ఉంటుందంటారు? బేసిక్గా 2002లో రైట్ టు ఎడ్యుకేషన్ని ఒక ఫండమెంటల్ రైట్గా మార్చారు కదా. మరి ఆ హక్కును పిల్లలకు చేర్చాల్సిన బాధ్యత ఎవరిమీదుంటుంది? ఆబ్వియస్లీ పేరెంట్స్ మీదే ఉంటుంది. ఎందుకంటే 6 ఏళ్ల పిల్లలు వాళ్ళంతట వాళ్ళు వెళ్లి స్కూల్లో అడ్మిషన్ తీసుకోలేరు కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే వాళ్ళని బడికి పంపించే బాధ్యతను ఒక ప్రాథమిక విధిగా మార్చారు. పిల్లల చదువు అనేది కేవలం పర్సనల్ గ్రోత్ మాత్రమే కాదు, అది నేషన్ బిల్డింగ్, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది అన్నది ఈ డ్యూటీ యొక్క సారాంశం. బ్యూటిఫుల్. ఈ క్రై హెల్ప్ యాజ్ నేషన్ అనే కోడ్ ఎంత నిర్మాణాత్మకంగా ఉందో ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఆ ఇంగ్లీష్ అక్షరాలను బట్టి పట్టడమే కాకుండా వాటి వెనుక ఉన్న చారిత్రక, సామాజిక కోణాలను మనం విశ్లేషించాం కదా. దీని ద్వారా ఈ టాపిక్పై ఇక ఎప్పటికీ మర్చిపోలేని గ్రిప్ వస్తుంది. అవును, ఆ ఎగ్జామ్ ప్రెషర్లో క్షణాల్లో ఈ 11 పాయింట్లను రీకాల్ చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన సాధనం. కావాలంటే మనం ఒకసారి లైట్నింగ్ రివిజన్ చేద్దామా? యా, ష్యూర్. ఇది కాన్సెప్ట్ని మైండ్లో పర్మనెంట్గా రాక్ చేస్తుంది. నేను కోడ్ లెటర్ చెప్తాను, మీరు దానికి సంబంధించిన డ్యూటీని ఫాస్ట్గా చెప్పండి. డన్. లెట్స్ డూ ఇట్. సి. కాన్స్టిట్యూషన్, ఫ్లాగ్, యాంథమ్ ని గౌరవించడం. ఆర్. రిమెంబర్ ఐడియల్స్, స్వాతంత్ర్య పోరాట ఆదర్శాలను స్మరించుకోవడం. వై. ఈల్డ్ ఆర్ ప్రొటెక్ట్, దేశ సార్వభౌమాధికారం, ఐక్యతను కాపాడటం. హెచ్. హెల్ప్ డిఫెండ్, దేశ రక్షణలో పాల్గొనడం. ఈ. ఎన్కరేజ్ హార్మోనీ, సోదరభావాన్ని ప్రోత్సహించడం. ఎల్. లీవ్ డెరోగేటరీ ప్రాక్టీసెస్, మహిళలను కించపరిచే పద్ధతులను విడనాడటం. పి. ప్రిజర్వ్ కల్చర్, సంస్కృతి వారసత్వాన్ని సంరక్షించడం. ఏ. యానిమల్స్ అండ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ పరిరక్షణ. ఎస్. సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడం. ఎన్. నేషనల్ ప్రాపర్టీ, జాతీయ ఆస్తులను రక్షించడం. అండ్ హింసను విడనాడటం. అండ్ లాస్ట్ ఈ. ఎడ్యుకేషన్, 6 నుండి 14 ఏళ్ల పిల్లలకు విద్యావకాశాలు కల్పించడం. సూపర్ అండి. ఈ మెంటల్ సేఫ్టీ నెట్తో ప్రిలిమ్స్లో వచ్చే ఎలిమినేషన్ క్వశ్చన్స్ గానీ లేదా మెయిన్స్లో కోట్ చేయాల్సిన ఆర్టికల్స్ గానీ ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయొచ్చు. అవును, ఆశావాహులకు ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. క్రై హెల్ప్ యాజ్ నేషన్ 5 సెకండ్స్లో ఆల్ 11 డ్యూటీస్ గుర్తొచ్చేస్తాయి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఒక గొప్ప ప్రజాస్వామ్యం అనేది కేవలం రాజ్యాంగం కల్పించే హక్కుల మీద మాత్రమే ఆధారపడి మనుగడ సాగించదు. ఆ దేశ పౌరులు నిస్వార్థంగా నిర్వర్తించే విధులపై కూడా ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగం మనకిచ్చే స్వేచ్ఛను అనుభవిస్తూనే జాతి నిర్మాణంలో భాగస్వామ్యం కావడమే నిజమైన దేశభక్తి. వావ్, చాలా పవర్ఫుల్గా చెప్పారు. ఇది నిజంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఈ డీప్ డైవ్ ముగించే ముందు శ్రోతలకు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. రాజ్యాంగం నిర్దేశించిన ఈ 11 విధులలో ప్రస్తుత పోటీ ప్రపంచంలో అండ్ ఈ సోషల్ మీడియా యుగంలో ఏ విధిని పాటించడం అత్యంత సవాలుగా మారింది అని మీరు అనుకుంటున్నారు? ఫేక్ న్యూస్ విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న ఈ టైంలో ఆ సైంటిఫిక్ టెంపర్ని కాపాడుకోవడమా, లేక ఇన్ని డిఫరెన్సెస్ మధ్య బ్రదర్హుడ్ని పెంపొందించుకోవడమా?
మీ హక్కుల కోసం పోరాడే ముందు ఒక పౌరుడిగా మీరు మీ విధులను ఎంతవరకు నిర్వర్తిస్తున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ వీడియోను లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. వీలైనంత ఎక్కువ మంది ఆశావహులకు ఈ వీడియో చేరేలా హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది.